బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకే పరిమితమైపోయింది. వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26, రవీంద్ర జడేజా 18, ధ్రువల్ జురెల్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమైపోయారు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ మెడనొప్పి కారణంగా మైదానాన్ని వీడిన శుభమాన్ గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్కు రాలేదు. సైమన్ హార్మర్ 4, మార్కో యాన్సెన్స్ 2, కేశవ్ మహారాజ్ 2 టీమిండియా పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 159, సెకండ్ ఇన్నింగ్స్లో 153 పరుగులు చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189, రెండో ఇన్నింగ్స్లో 93 రన్స్ చేసి అవుట్ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26 పరుగులు, రవీంద్ర జడేజా 18 పరుగులు, ధ్రువల్ జురెల్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ మెడనొప్పి కారణంగా మైదానాన్ని విడిన శుభమాన్ గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్కు రాలేదు. సైమన్ హార్మర్ 4 వికెట్లు, మార్క్ యాన్సెన్ 2 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 159 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో 153 పరుగులు చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది.